ఎడారిలో సెలయేరులు జనవరి 11. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఇదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం. నీ దగ్గరున్న ఓదార్పును పోగు చేసుకొని ఉండు. ఇది దేవుడు యెషయా ప్రవక్తకిచ్చిన ఆజ్ఞ. ఓదార్పు లేని హృదయాలతో ప్రపంచమంతా నిండిపోయింది. ఈ గొప్ప సేవకు నువ్వు సరిపోతావు. అయితే నీకు ముందు కొంత శిక్షణ అవసరం. అది సామాన్యమైన శిక్షణ కాదు. నువ్వు పూర్తిగా సుశిక్షితుడివి కావాలంటే ఈనాడు ప్రపంచంలో లెక్కలేనన్ని హృదయాల్లో నుంచి రక్తాన్ని, కన్నీళ్ళని పిండుతున్న శ్రమలనే నువ్వు కూడా ముందుగా భరించాలి. దైవ సంబంధమైన ఓదార్పును ముందుగా నువ్వు నీ హృదయంలోనే అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి. నువ్వు గాయపడాలి. నీ పరమ వైద్యుడు నీ గాయాలకు కట్లు కడుతుంటే దాన్ని చూసి నువ్వు కూడా ఇతరుల గాయాలకి చికిత్స చేయడం నేర్చుకోవాలి. నీకు ఒక ప్రత్యేకమైన దుర్గతి ఎందుకు పట్టిందోనని ఆశ్చర్యపోకు. కొన్నేళ్లు ఆగు. అలాంటి స్థితిలోనే ఉన్న కొందరు ఊరడింపు కోసం నీ దగ్గరికి వస్తారు. అప్పుడు నువ్వు వాళ్ళకి చెబుతావు, నాకు ఇలాంటి పరిస్థితే వచ్చింది, ఓదార్పు కూడా దొరికింది అని. నువ్వు ఈ మాటలు చెబుతూ దేవుడు ఒకప్పుడు నీకు పూసిన ఔషధాన్ని వాళ్ళకి పూస్తూ వాళ్ళ కళ్ళల్లోని ఆశల మెరుపుల్ని, నిష్క్రమిస్తున్న నిరాశల చీకట్లని చూసినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది నీకెందుకు ఈ కష్టాలు ఒకప్పుడు ఎదురైనాయో. అప్పుడు దేవుణ్ణి కొనియాడతావు. నీ జీవితంలో ఆయన నేర్పిన క్రమశిక్షణ కోసం, ఆయన అనుగ్రహించిన గొప్ప అనుభవాల కోసం కృతజ్ఞుడవై ఉంటావు. మనల్ని దేవుడు ఓదార్చేది మనల్ని ఓదార్చడానికే కాదు, మనల్ని ఓదార్చే వాళ్ళుగా చేయడానికి. గులాబీ రేఖను చిదిమి వేయాలట. అలా చేస్తేనే వచ్చేది పరిమళ తైలమట. కోయిలని పట్టి పంజరంలో పెట్టాలంట. అప్పుడే నిశ్శబ్దంలో నుండి దాని పాట మోగుతుందంట. ప్రేమ రక్తం ఒలకాలట. స్నేహాశ్రువులు చిందాలట. అప్పుడే వాటికి ఈ లోకంలో సార్థకతట. విలువైన వాటన్నిటి కథలన్నీ ఇంతేనా? వాటి బ్రతుకుల్లో సుఖం లేదా ఏ రవ్వంతైనా? అవును, నలిగిన రాత్రులు, బంధించిన పంజరాలు, నాటుకున్న ముళ్ళు, ఇవే మనకు దీవెనలు. ఆమెన్.